హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందు సాక్షి పేపర్లో వార్తను చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క నెల పనిచేయండి అంటాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వైద్య శాఖ విషయంలో సమీక్ష ఏదో హాస్పిటల్లో ఓపెనింగ్కి పోయింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, టాప్ మోస్ట్ హాస్పిటల్ కానీ మామూలు హాస్పిటల్ కానీ దాంట్లో పనిచేసే వెల్ నౌన్ డాక్టర్స్ అందరూ, ప్రతి డాక్టరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక నెల పనిచేయండి అని రిక్వెస్ట్ పెడతాను. రిక్వెస్ట్కి పనిచేస్తారు వాళ్ళు. అసలు వైద్య కోర్సు ఎంబీబీఎస్ ఎండి చేసే ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేట్ కళాశాలలో చేసే చదువుకునే విద్యార్థులే పోయి మ్యాండేటరీగా రూరల్లో ఇన్ని రోజులు పనిచేయాలంటే ఒకటి పాటించట్లే. మీరు రిక్వెస్ట్లు పెడితే వాళ్ళు వినే స్టేజ్లో లేరు. మరి మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుందా లేదు తెలవట్లే. వాళ్ళు రోజు కొన్ని లక్షల రూపాయలు ఎట సంపాదించాలి ప్రజలపైనని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని మరి ఇలా హాస్పిటల్ పెట్టి డబ్బులు సంపాదించే వ్యాపారం చేస్తాను. వాళ్ళు పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఇట్లా మీరు రిక్వెస్ట్లు పెడితే కాదు, ఆర్డర్లు చేయాలి. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో పర్మిషన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఒక 6 నెలల సంవత్సరం బయట మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి. అది కూడా మనిషి ఒక దగ్గర ఉండి మనసు ఒక దగ్గర ఉండొద్దు. ఇవాళ మనం చూస్తున్నాం, వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక నెల పని చేయటం కాదు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు కూడా వాళ్ళ మనిషి అక్కడ ఉంటాడు, మనసు వాళ్ళ క్లినిక్ పైన ఉంటుంది. అది బంద్ చేయిపోయింది ఫస్ట్. ఇవాళ మీరు అంటున్న సోకాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో అందులో చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు కేవలం ప్రజెన్స్ కోసం ఆడికి వస్తారు, వైద్యం చేయడానికి రావట్లే. మీరు గమనించండి, వాళ్ళని మార్చండి ఫస్ట్. వీళ్ళు పోయి ఆడ పని చేయటం కాదు, అక్కడ పని చేసేటోడు మంచిగా చేయమనండి. మానవత్వంతో వచ్చే ఆ పేషెంట్లు మనుషులు లెక్క చూడమనండి. అంటే వచ్చే పేషెంట్లకి అదే వాళ్ళకి సొంత క్లినిక్ ఉంటే అక్కడ మనుషులు లెక్క చూస్తారు, వాళ్ళని రోగులు లెక్క చూస్తారు, గౌరవిస్తారు, మంచిగా మాట్లాడతారు, అన్ని ఆప్యాయంగా ఉంటాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అదే రోగి వస్తే ఏసడించుకుంటారు, కనీసం కళ్ళు పైకి లేపి చూడరు కొంతమంది డాక్టర్లు, తెలుసా? అది మార్చండి ఫస్ట్. వాళ్ళు వచ్చి ఏడో ఏడ చేయటం కాదు, ముందు ఇక్కడ చేసేటోళ్ళు మనుషుల లెక్క బిహేవ్ చేయమనండి, మానవత్వంతో వైద్యం చేయమనండి. దాని తర్వాత మీరు అది చేయండి. ఇది ఒక భాగం. ఇది ఒకటైతే ఇంకొకటి, ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు ఒక్కడు కూడా బయట క్లినిక్ నడపడానికి వీల్లేదు అనేది ఒక కండిషన్ పెట్టాలి. అది పెట్టనంతసేపు ఇది నడుతూనే ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తాడు, బయట క్లినిక్ ఉంటుంది, వాళ్ళ ధ్యాస అంతా అక్కడనే ఉంటుంది. అక్కడ నుంచి ఫోన్లలో మానిటరింగ్, ఆ పేషెంట్ వచ్చిండా, ఈ డబ్బులు కట్టిండా, వాళ్ళు లేదా, ఇది బిల్ అయిందా, డిశ్చార్జ్ అయిందా, ఇదే ఇంకేడ వైద్యం ఎప్పుడు చేస్తాడు? ఇక ఇక్కడ కుర్చీలో కూర్చుంటాడు, డ్యూటీనే. పేషెంట్ వస్తాడు, పేరు రాసుకుంటాడు, అసలు వాళ్ళతో మాట్లాడు, ఏదో ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ రాస్తాడు, కామన్గా పంపిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన దేశ అంతా వాళ్ళ క్లినిక్లో ఇవాళ ఎన్ని డబ్బులు రావాలి, ఎంతమంది పేషెంట్లు తీసుకోవాలి, ఎంతమంది పేషెంట్ డిశ్చార్జ్, వారి బిల్ ఎంత అయింది, ఇదే మొత్తం. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకి బయట క్లినిక్లు నడుపుకునే అవకాశాన్ని ఇవ్వద్దు. మీరు అంటున్న సోకాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి దీంట్లో పనిచేయాలంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో. అది అయ్యే పని కాదు, వాళ్ళు చేయరు. కానీ మీ చేతిలో ఏముందంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చే అనుమతి ఇచ్చేటప్పుడే ఏ జబ్బుకి ఎంత అనేది ఫిక్స్డ్గా మీరు ఒక టారిఫ్ పెట్టండి. విచ్చలవిడిగా అడ్డగోలుగా దోపిడీ చేయకుండా అది ఆన్లైన్లో పెట్టండి. ఏ హాస్పిటల్కి ఎంత ఫీజు, పలానా ఎక్స్రే తీస్తే ఎంత, బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంత, గుండె ఆపరేషన్ చేస్తే ఎంత, కిడ్నీ ఆపరేషన్ చేస్తే ఎంత, బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే ఎంత పైసలు, ఒక నామినల్గా ఒక మెడికల్ బోర్డు వేసి కమిటీ వేసి దాని రిఫరెన్స్ ఆధారంగా మీరు ఫీజులు ఫిక్సేషన్ చేయండి. అప్పుడు ఈ దోపిడీ తగ్గిద్ది, ప్రజలకి బడెన్ తగ్గిద్ది. అడ్డగోలుగా ఎవడంటే వాడు అసలు అది హాస్పిటలా కాదా గోడౌన్లలో కూడా పెట్టి నడుపుతుండ్రు. చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే అడ్డగోలుగా ఆర్ఎంపీలు పట్టుకొని పేషెంట్లు పట్టుకొచ్చి రక్తాన్ని తాగుతున్నారు. వాళ్ళు వైద్యం చేయట్లేదు, రక్తాన్ని, పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు, రక్తాన్ని అమ్ముకుంటున్నట్లు లెక్క వాళ్ళు. అంతకంటే దౌర్భాగ్యమైన బిజినెస్ ఇంకోటి లేదు. ఇవాళ వైద్య వృత్తి అంటే వైద్యో నారాయణ అంటారు. వాస్తవంగా మనుషులను బతికిస్తారు వాళ్ళు అనేది ఉండేది. ఇవాళ మనుషులను బతికించడం కాదు, మనుషులను పీడిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తాను, ఒక్క నెల పని చేయండి అంటే ఒక్క నెల కాదు, ముందు ఆ ఒక్క నెల తర్వాత కానీ ఇక్కడ పని చేసేటోళ్ళు మనుషుల లెక్క పని చేయండి, వచ్చిన పేషెంట్ని మనుషుల లెక్క మానవత్వంతో చూసేటట్టు చేయండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పని చేసేటోడు బయట క్లినిక్లో పని చేస్తే కేసు పెట్టి జైల్లో పెట్టే పని చేయండి, అప్పుడు సెట్ అయింది. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే టారిఫ్ ఫిక్స్ చేయండి. ఇంతే ఉండాలి ఫీజు, ఇది దాటితే క్రిమినల్ చర్యలు ఉంటాయని చెప్పండి. అవి చెప్పే నిజంగానే మీకు ఆ గట్స్ ఉన్నాయా, చేయగలుగుతారా, మీరు నిజంగానే కార్పొరేట్ శక్తిని ఎదిరించే అంత దమ్ము ధైర్యం మీకు ఉందా అనేది దాంట్లో చూపించండి.
ఇది ఒక వార్త అయితే. సర్ప్రైజ్ చేస్తానంటూ చంపేసిండు తండ్రిని, కళ్ళకు గంతలు కట్టి గొంతులో కత్తితో పొడిచి తండ్రిని హతమార్చిన కుమారుడు. బెట్టింగ్ డబ్బులపై ప్రశ్నించినందుకే దారుణం. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ, పోలీసుల విచారణలో హత్య చేసినట్టు అంగీకారం. సర్ప్రైజ్ చేస్తానన్నాడు తండ్రిని, కొడుకు బండి మీద ఎక్కించుకొని పోయినాడు. సర్ప్రైజ్ చేస్తానని చేసి తీసిపోయి కళ్ళకు గంతలు కట్టి గొంతు కోసి చంపేసిండట. ఆత్మహత్య చేసుకోండి అని చెప్పిండట. దేనికోసం? బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టినట్టు డబ్బులు అని పోయినాయి. తండ్రి మందలు ఇచ్చినట్టు, ఈ బెట్టింగ్ యాప్లు ఏంది, డబ్బులు అని గాజేస్తున్నావు అంటే నాకు డబ్బులు ఇస్తావా లేదని ఒత్తిడి చేసిండట. ఇట్లా లాభం లేదు, తండ్రిని చంపితే ఆయనకున్న ఆస్తి అంతా నాకు వద్దనుకున్నాం కానీ చంపేసిండు. చంపేసి ఏం చేసిండు? సర్ప్రైజు మర్డర్ చేసి, ఇది మర్డర్ కాదు ఆత్మహత్య చేసుకున్నాని నమ్మించే ప్రయత్నం చేసిండు. పోలీసుల విచారణలో ఇక బయటపడ్డాక ఒప్పుకుండట. అసలు ఇంకోటి, కన్న తండ్రినే నరికి చంపిండట. ఆస్తి తగాలతో ఘాతకానికి ఒడిగట్టిన కుమారుడు. సూర్యాపేట జిల్లాలో ఇదొక ఘటన. ఈ 5వ పేజీలోనే చూద్దాం. మానవత్వం మంట కలిసిందని ఒక పాట ఉండేది అప్పట్లో. మానవత్వం మరి ఇప్పుడు మంట కలిసినట్టే అనిపిస్తుంది. అసలు ఈ డబ్బుల విషయంలో, ఆస్తుల విషయంలో ఏది లేదు. విలువలు లేవు, మనుషులు లేవు, సంబంధాలు లేవు. తండ్రి కొడుకు లేదు, తండ్రి బిడ్డ లేదు, భార్య భర్త లేదు, అన్నదమ్ములు లేరు, ఏది లేదు. మొత్తం వదిలేశారు. చంపేస్తే అది నాకు వస్తుందని, ఆస్తి నాకు వద్దని చంపే పరిస్థితికి వచ్చిందంటే ఇంకెక్కడున్న విలువలు, ఎక్కడున్న సంబంధాలు? ఇంకో వీడి తండ్రిని సర్ప్రైజ్తో చంపిండి, ఇంకోటేమో ఆస్తి కోసం చంపిండి. తండ్రిని సర్ప్రైజ్ చేస్తానని చెప్పిన ఒక కుమారుడు కళ్ళకు గంతలు కట్టి ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అడగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ కథనం ప్రకారం వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కేతావత్ హనుమంతు బతుకుదెరువు కోసం గోపనపల్లి ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్, సంతోషులు ఉన్నారు. హనుమంత్ ఇటీవల తన భూమిని కుదవబెట్టి 6 లక్షలు అప్పు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కేతావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి 2.5 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్లో పోగొట్టిండు. తండ్రి పదే డబ్బుల గురించి అడగగా అవసరానికి స్నేహితుడికి ఇచ్చానని, త్వరలో తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రోజు ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్ళకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హనుమంత్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం రవీందర్ బాబాయ్ రమేష్కి ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించాడు. ఏడు నుంచి ఆడికి ఊరికి కూడా తీసిపోయాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘన్పూర్ పిఎస్కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసులు నమోదవుతుందని హెచ్చరించి మంగళవారం రాత్రి హనుమంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పిఎస్కి తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు రవీందర్ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎంత ప్లాన్ చేసిండు! సినిమాలో కూడా జరగదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు వాడు. పాపం వాళ్ళ నాన్న ఏదో ఇంటి అవసరాల కోసం భూమి కుదవబెట్టి తెచ్చిండట. 6 లక్షలు ఇంట్లో పెడితే 2.5 లక్షలు తీసిపోయి కాజేసిండట బెట్టింగ్ యాప్లో. ఏమైంది అంటే ఫ్రెండ్కి అప్పు ఇచ్చినా అని అంటుండట. అప్పు ఈయన తీసుకురా అంటుండు. ఇక లోడ్ బాగా మీద పడుతుంది, ఒత్తిడి వచ్చింది ఆ డబ్బుల గురించి. ఇట్లా లాభం లేదని బండి మీద ఎక్కించుకొని పోయిండట నిర్మాష ప్రాంతానికి, గచ్చిబౌలి ఏరియాలో. నా ఫ్రెండ్ మొన్న డబ్బులు ఇచ్చిన కదా, వాడు ఇస్తానంటారు రా అని తీసుకుపోయి సర్ప్రైజ్ ఇస్తానని కళ్ళకు గంతలు కట్టి గొంతులో పొడిచిండట. పొడిచిన తర్వాత కూడా పాపం ఆయన గొంతులో కత్తితోనే 100 మీటర్లు నడుచుకుంటూ ఉరుక్కుంటూ పోయిండట బతకాలని తపంతో. చనిపోయిండు. చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడికి, చనిపోయిన ఆయన తమ్ముడికి అంటే వీని బాబాయికి ఫోన్ చేసి చెప్పిండట, నాన్న గొంతు కోసుకొని కత్తితో చనిపోయిండు, ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తే నమ్మారట. పాపం వాళ్ళంతా వచ్చి డెడ్ బాడీని తీసుకొని సొంత ఊరికి పోయారట. సొంత ఊరికి పోయి అంత్యక్రియలకు అంతా ఏర్పాటు చేస్తుంటే గచ్చిబౌలి ఏరియాలో మరి ఇది ఎక్కడన్నా వీడియో వచ్చిందేం కూడా పోలీసులకి డౌట్ వచ్చి వెంటనే అక్కడ వాళ్ళ సొంత ఊర్లో ఘన్పూర్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి ఇమీడియట్గా ఆపండి, అంత్యక్రియలు చేస్తే మటుకు అందరి మీద కేసులు బుక్ అవుతాయి అని చెప్పి పట్టుకొచ్చి పోస్ట్మార్టం చేస్తే అప్పుడు బయటపడదట, ఒప్పుకుండట. ఇక ఇది ఒకటైతే, ఇంకోటి కన్న తండ్రిని నరికి చంపినట్టు ఇంకోడు, ఆడు కూడా కొడుకే. ఆస్తి తగాలతో ఘాతకానికి ఒడిగట్టిన కుమారుడు. సూర్యాపేట జిల్లాలో ఘటన. ఆస్తి తగాలతో కన్న తండ్రిని గొడ్డలతో దారుణంగా నరికాడు ఓ కుమారుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలంలో మామిళ్లగూడెం, వివళాపురం గ్రామాల మధ్య బుధవారం జరిగింది. వివళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నాగయ్య గూడానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న 50కు 4 ఎకరాల 29 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకి 2 కుమారులు, ఒక కుమార్తె.
సంతానంగా ఉన్నారు. పెద్ద కుమారుడు గంగయ్య, చిన్న కుమారుడు ఉప్పలయ్యకు చెరో 1 ఎకరం 20 గుంటల భూమిని పంచి ఇచ్చాడు. మిగిలిన 1 ఎకరం 29 గుంటల భూమిని కుమార్తె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. కుమార్తెకు భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో వెంకన్నపై గంగయ్య కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం వెంకన్న ద్విచక్ర వాహనంపై మామిళ్ళగూడెం గ్రామం నుంచి నాగయ్యగూడెనికి వెళ్తుండగా దారిగాసిన గంగయ్య గొడ్డలతో నరికిండట. ఇది 4 ఎకరాల 29 గుంటలు ఉందట. 2 కొడుకులు 1 బిడ్డ. 2 కొడుకులకి చెరి 1.5 ఎకరం చేసిండట. 3 ఎకరాలు అయిపోయింది. ఇంకా ఎకరం 29 గుంటలు ఉంది, దాన్ని బిడ్డకు చేసిండట. బిడ్డకు నువ్వు భూమి ఎట్లా చేస్తావు, ఇస్తావని చెప్పి ఇక కసి పెంచుకుండట. కొడుకు గంగయ్య బైక్ మీద వస్తుంటే పొడి చంపేసిండట. మోతే మండలం, ఎక్కడో కాదు, సూర్యాపేట జిల్లా. ఇట్లుంది ఇక. అంటే మానవత్వం, మానవ సంబంధాలు అంతా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. వీళ్ళు చచ్చిపోయినా బతికినా ఏం కాదు, తండ్రి తల్లి భార్య అనే పద్ధతిలోకి వచ్చింది జనాల ఆలోచన తీరు. రైట్, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, రైట్. చట్టం గీత దాటిన గీత ఆర్ట్స్ అట. గీత ఆర్ట్స్ డిజిటల్ పన్ను మదింపులో మాయాజాలం, సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీలకు మినహాయింప. పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన అధికారులు, అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, అధికారులకు ముడుపులు, జిహెచ్ఎంసీ ఖజానాకు తూట్లు, జిహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం, అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు తీసుకోవాలని చెప్పి చట్టం గీత దాటిందంటే గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి సంబంధించిన అల్లు అర్జున్ తండ్రి గీత ఆర్ట్స్ షేక్పేట్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ జూబ్లీస్ దగ్గర ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ బిల్డింగ్లకి వేసే ట్యాక్సుల పైన సామాన్యులకైతేనే ముక్కుబిండి వసూలు చేస్తారు, సెలబ్రిటీలకైతే ఇవన్నీ మినహాయింపులు ఇచ్చారట. అది చేసిన సామాన్య పౌరుల పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తులు చెప్తూ అంటూ కఠిన చర్యలు దిగే జిహెచ్ఎంసీ అధికారులు. కోట్ల రూపాయల వ్యాపారం జరిగే గీత ఆర్ట్స్ డిజిటల్ భవనంలో స్పష్టమైన పన్ను ఎగవేత, అక్రమ నిర్మాణంపై నామమాత్రపు చర్యలు కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సెలబ్రిటీలు బాధ్యతారహితాన్ని జిహెచ్ఎంసీ అధికారులు నిస్సిగ్గు నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్ళకు కట్టింది. ఈ గీత ఆర్ట్స్ డిజిటల్ వ్యవహారం జూబ్లీస్, షేక్పేట గ్రామాల్లోని సోయిన్సో ఇంటి నెంబర్ల పైన మరి హకీంపేట గ్రామం గీత ఆర్ట్స్ డిజిటల్ సంస్థకు చెందిన అల్లు బిజినెస్ పార్క్పై తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తాయి. నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా అదనపు ఫ్లోర్లు, పెంట్ హౌజులు నిర్మించి జిహెచ్ఎంసీ ఖజానాకు లక్షల రూపాయల పన్ను నష్టం చేకూర్చడమే కాకుండా ప్రభుత్వాన్ని మోసగించి ఆస్తి పన్ను మదింపులో భారీ స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది. మాకు చట్టాలు వర్తించవన్న ధోరణిలో ఉందట. ఇది అనుమతులు దానికంటే ఎక్కువ ఫ్లోర్లు, పెంట్ హౌజులు నిర్మించడం, అదేగాక వేయాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ వాల్యుయేషన్లో కూడా అధికారులను మేనేజ్ చేసి తక్కువ పన్ను కట్టేటట్టు చేసి చేస్తున్నట్టు గీత ఆర్ట్స్కి సంబంధించి. ఏమైనా చిన్న సన్నది కాదు, డబ్బులు లేనివాళ్ళు కాదు, పెద్ద పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడని సామాన్య ప్రజలు, కూలిపోయే ప్రజలైతేనే వాళ్ళ పన్ను విషయంలో కఠినంగా ఉంటారు. డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలవని పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సంబంధించి అయితే మదింపులో తక్కువ చేస్తారు, వాల్యుయేషన్లో తక్కువ చేస్తారు, పర్మిషన్లలో నిబంధనలకు తిలోదకాలు ఇస్తారు. ఇది చట్టం గీత దాటిన తర్వాత గీత ఆర్ట్స్, చట్టం గీత దాటింది గీత ఆర్ట్స్, గీత దాటిచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు. రెండు జరిగినాయి. ఈ గీత దాటడానికి గీత దాటడానికి రెండిట్లలో జిహెచ్ఎంసీ అధికారులకి వీళ్ళకి మధ్యలో లోపాయకార ఒప్పందాలు. ఆంధ్రజ్యోతి, పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా ఉంటుందట. హై స్కూళ్ళ స్థాయిని పెంచే యోచన. అంటే +2 సిస్టమ్ తెస్తారట. 10th వరకు ఉన్న పాఠశాలలో తప్పనిసరిగా ఇంటర్మీడియట్ కూడా +2 ఉంటట్టు. అంటే 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్ కాకుండా 10th వరకు చదివిన స్కూల్లోనే అవసరమైతే చదవాలి అనుకుంటే ఇంటర్ కూడా చదివే వెసులుబాటు ఇస్తే ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గింది. చాలా గ్రామాలలో 10th వరకు స్కూళ్ళు ఉంటాయి, ఇంటర్మీడియట్కి వచ్చేటాలకి ఎక్కడో 30-40 కిలోమీటర్లు పోయి టౌన్కి పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. ఆ స్తోమత లేకనో పంపీ లేకనో ఆడపిల్లలు ఎట్లుంటేనే పంపించకుండా చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అదే 10th వరకు చదివిన స్కూల్లోనే ఇంటర్మీడియట్ ఉంటే ఇట్లా చాలా స్ట్రెంత్ పెరిగింది, ఇంటర్మీడియట్ చదివే పిల్లల సంఖ్య పెరిగింది, డ్రాప్ అవుట్స్ తగ్గుతారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇది మంచి ఆలోచన. కానీ దాన్ని అమలు చేసే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. అమలు చేసే దాంట్లో ఏదో కాలేజీ పెట్టి గాలికి వదిలేస్తే కుదరదు. రైట్, ఇది ఒక వార్త. ఇంకెక్కడో రైట్, రేవంత్ తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ అట. రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలి పేరు అయిందే. చంద్రబాబు రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది. బాబు బంగారం, బీఆర్ఎస్ సచిన పామ. ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా పదే
కేసీఆరే ద్రోహి బనకచర్ల విషయంలో అంటాడు. చంద్రబాబు నాయుడు గారిని అట్లే కేసీఆర్ వల్లనే జరిగింది, రాసిచ్చిండు అంటాడు. మరి రాసిచ్చాక ఉద్యమం ఏం చేస్తావా అంటే ఏం మాట్లాడు. దానిపైన నిన్న హరీష్ రావు చెప్తుంటే రేవంతే ప్రధాన ద్రోహి, ఎవరన్నా ద్రోహి ఉన్నారు తెలంగాణ కంటే ఆయనే ఉంటాడు, వైరస్ అంటుండు. రైట్. ఇంకెక్కడో ఇచ్చిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ తెలంగాణలో. ఆ కోవర్ట్లకి అన్ని కాంట్రాక్ట్ పనులు అన్నీ అప్పచెప్తుండు అని అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు. మరి కోవర్ట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్ట్లు ఎత్తుంది, ఆ కోవర్ట్లోరు, ఆ కోవర్ట్లలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఏమైనా ఉండా అనేది తెలవాల. రైట్. తెలంగాణలో చంద్రబాబు కోర్టులు పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్ళకే అని చెప్పి అనిరుద్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబుకు కోర్టులు ఉన్నారని, వాళ్లే పెద్ద పెద్ద కాంట్రాక్టులను చేపడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపాలంటే లేఖలు రాస్తే సరిపోదని కోర్టు కాంట్రాక్టులను కట్టడి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సూచించారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీగన్పూర్లో మూడా నిధులతో నిర్మించే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్లో దందాలు కూడా చంద్రబాబు కోవట్లు చేస్తున్నారని, వారికి నల్ల కరెంటు కనెక్షన్లు కట్ చేయాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులలో ₹1 కూడా రాకుండా చూడాలని, ఇలా చేస్తే వారంతా చంద్రబాబు వద్దకు వెళ్ళి బనకచర్లను బంద్ చేస్తారని చెప్పారు. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉండడం, బనకచర్లు ఆపాలంటే ఒకటే మందు. ఇక్కడ బడా కాంట్రాక్టులు చంద్రబాబు కోవట్లకు ఇస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్టులకు ₹1 బిల్లు రాకుండా చేస్తే వీళ్ళు పోయి ఆయన కాళ్ళ మీద పడతారు. మీరు బనకచర్లను ఆపకపోతే మాకు ఆడ బిల్లు ఇవ్వట్లేదని చెప్తారు, అప్పుడు సెట్ అయింది అని చెప్తుండు. అంటే ఒక బనకచర్లని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినాడు ముఖ్యమంత్రి ఒక రకంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, సార్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్ఓసి ఇవ్వండి గోదావరి కృష్ణా నీళ్ళు వాడుకోవటానికి అంటాడు. ఆయన ఎవరు ఎన్ఓసి ఇవ్వడానికి తెలంగాణకు అనేది కనీసం ఆత్మగౌరవం కూడా లేకుండా మాట్లాడతారు. లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చి మీతో మాట్లాడతా, కూర్చొని డిస్కస్ చేసుకుందాం అంటాడు. కానీ దాని స్థాయిలో పోరాటం చేయడు. అక్రమంగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకున్నాక ఆయనతో చర్చిస్తా, నాకు ఎన్ఓసి ఇవ్వండి. అసలు తెలంగాణలో ఉన్న గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఎన్ఓసి ఆయన ఇచ్చేది ముఖ్యమంత్రి, మీలాంటి ముఖ్యమంత్రి ఆయన పక్క రాష్ట్రానికి. మీకు ఏ స్థాయి ఉందో ఆయనకు అదే స్థాయి ఉంటుంది. ఆయన మీకు ఎన్ఓసి ఇటువంటి ఇస్తే కేంద్రం ఇవ్వాలా, జలవనరుల శాఖ ఇవ్వాలా, సిడబ్ల్యూసి ఇవ్వాలా, గోదావరి కృష్ణా ట్రిబ్యునల్ ఇవ్వాలా. కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఎన్ఓసి ఇవ్వండి అని. మరి వాళ్ళ అనిరుద్ రెడ్డి ఏమంటుండు, బనకచర్లను ఆపాలంటే అది కాదు, కాంట్రాక్టర్లకు డబ్బులు కట్ చేస్తే ఆపుతారని. ఇవన్నీ ఏంది, కాంట్రాక్టర్ డబ్బులు కట్ చేయడం, నల్లాలు బంద్ చేయడం, కరెంటు బంద్ చేయడం, ఈ కాదు కదా తెలంగాణ హక్కు. అది గోదావరి కృష్ణా జలాల్లో ఉన్న నీళ్ల వాటా మనకి రావాలంటే కరెంటు నీళ్ళు కట్ చేస్తే కాదు, ఉద్యమం చేయాలా, అడ్డంగా నిలబడాలా, ఆపాలా. అది కాకుండా ఈ సన్నాయి నొక్కులు నొక్కుతూ ముఖ్యమంత్రి అటు మాట్లాడతారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కోర్టులో ఉన్నారు అంటాడు. మరి ఆ కోర్టుల జాబితాలో రేవంత్ రెడ్డి కానించి కింద ఎవరెవరు ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా ఉండా. ఎందుకంటే ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తుంది. కేసీఆర్ ద్రోహి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు మంచివాడు అంటాడు. లేదా చంద్రబాబు గారు ఎన్ఓసి అని అంటాడు, ఆయన ఎన్ఓసి అడుగుతుండు, ఆయన మంచివాడు అంటాడంటే మరి ఆయన కూడా కోర్టు జాబితాలో ఉండాలి లేడా అనేది అనిరుద్ రెడ్డి గారు చెప్పాలి. ఆ జాబితా ఏందో రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఆ కాంట్రాక్టులు ఎవరు చెబితే బాగుంటుంది, ప్రజలకు చెప్పాలి కదా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి. మొత్తానికి చంద్రబాబు కోర్టుల గురించి స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పిండు. ఈ ఎమ్మెల్యేనే ఆ జాబితాలో ఉండు. అప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానూ మరేమో ఒక 10 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు, సమావేశం అయ్యారు. ఆ సమావేశం జాబితాలో ఈయన కూడా ఉండు. శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్, హైదరాబాద్లో పలుచోట సోదాలు, స్థిరాస్తి సంస్థలతో క్విడ్ ప్రోకో కోణంలో ఆరా. ఇప్పుడు ఈ ఈడీ నజర్ చేసిన వార్తలు రాసిన ఉపయోగం లేదు. శివబాలకృష్ణ, అరవింద్ కుమార్ లేదా ఇంకోడా అవినీతి చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళ ఆస్తులు మీరు ఏమి చేశారు, అటాచ్మెంట్, అది ముఖ్యమైన. ఈ చెప్పుకోవడానికి చదువుకోవడానికి పనికొస్తాయి. వామ్మ ఇంత సంపాదించిండట, ఇన్ని 100 కోట్లట, అయితే ఏంది ఆ డబ్బు మా అకౌంట్లోకి ఏమొస్తుందో, ప్రజల అకౌంట్లోకి అనేది ప్రజలు చూసుకుంటారు. శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు వచ్చింది, అక్రమ లేఅవుట్లు. ఇన్ని చేశాక కూడా కేసులు జైలుకు పోవడం తప్ప వాని ఆస్తి ₹1 ప్రభుత్వ ఖజానాకు వచ్చిందా, వాని సంపాదించిన అక్రమ ఆస్తి అటాచ్మెంట్ చేశారా, ఏముండదు. నీళ్ళు వీళ్ళు అటాచ్మెంట్ చేసినా కోర్టుకు పోయి తీసుకుంటాడు. ఆ స్థాయిలో చట్టాలు ఉండాలి. అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆఫీసర్కి సంబంధించిన ఆస్తులు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఆస్తుల్ని
ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేసే శక్తి ఆ పవర్ చట్టానికి ఉంటే సంపాదించడానికి భయపడతారు. సంపాదించిన సుఖం లేదు, మళ్ళీ వచ్చి ప్రభుత్వం రికవరీ చేస్తుందని ఒక భయం ఉంటుంది. ఆ భయమే లేదా, అడ్డగోలుగా వందల కోట్లు సంపాదించి జైలుకు పోయి బెయిల్ తెచ్చుకొని తిరుగుతున్నారు బయట. శివబాలకృష్ణ ఆస్తులపైన ఈడీ నాజర్ అట. నాజర్ అయితే ఏముంటుంది, రిటర్న్ రావాలి. కానీ మన తెలంగాణ చూద్దాం. సర్కారీ దవాఖానలో కార్పొరేట్ వైద్యం వస్తుందట. కార్పొరేట్ వైద్యం పైన మనుషులకు చేసే వైద్యం చేసి చాలు. సర్కారీ దవాఖానలో కార్పొరేట్ వైద్యం అంట. అది అయ్యే పని కాదు, మన కాదు. వీళ్ళందరికీ బయట క్లినిక్లు ఉంటాయి, వాళ్ళ ధ్యాస అంతా ఆ క్లినిక్ల పైన ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పేషెంట్లు సరి చూడరు. అంటే గాంధీ, ఉస్మానియా లేదా నిమ్స్ హాస్పిటల్ లాంటి దాంట్లో డాక్టర్లు చాలా బెటరే, మంచి వైద్యం. కానీ కింద డిస్టిక్ లెవెల్లో ఉన్న హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ప్రతి ఒక్కడికి ఒక క్లినిక్ ఉంది. వాళ్ళ ధ్యాస అంతా, వాళ్ళ శ్వాస అంతా దాని మీద ఉంటుంది. ఇక్కడ ఏదో మైండ్ ఇక్కడ, అంటే మనిషి ఇక్కడ ఉంటాడు, మైండ్ అంతా అక్కడ ఉంటుంది. అది బంద్ చేయండి ఫస్ట్. సర్కారీ దవాఖానలో కార్పొరేట్ వైద్యం తర్వాత, కానీ ముందు మామూలు వైద్యం ఉన్నది వాళ్ళు మనుషులకి చేసే వైద్యం, పశువులు లెక్క చూడకుండా. బనకచెర్లపై బాబుతో చీకటి ఒప్పందం, సీఎంపై బీఆర్ఎస్ నేత హరీష్ ఫైరు. బనకచెర్లకు పచ్చజెండా ఊపేందుకే రేవంత్ ఉత్తమ్. రాష్ట్ర నీటి హక్కులకు మరణ శాసనం రాసిందే రేవంత్ అని వ్యాఖ్య. బనకచెర్లకు బాబుతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న బనకచెర్ల పైన చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అని చెప్తుండు. ఆయన లేదు కేసీఆర్ పాపమే ఇదని ఆయన చెప్తాడు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బండారం బయట పెడతామంటుండు హరీష్ రావు గారు. మరి ఇక ఏనా అదే అంటుండు, రేవంత్ రెడ్డి కూడా అదే అంటాడు. సంతకాలు పెట్టిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి, బనకచెర్లకు ఓకే అని కేసీఆర్ సంతకం పెట్టిండు ఎప్పుడో 2016లో చంద్రబాబు నాయుడుకి రాసిచ్చిండు అంటుండు. మరి ఆయన ఎట్లాగా దమ్ముంటే అసెంబ్లీ పెట్టమంటాడు. పెట్టి ఆ కాగితాలు ఏదో బయట పెడితే అయిపోద్దిగా. ఆయన ఏదో బయట పెడతానంటాడు, మీరేదో బయట, రెండు బయట పెట్టి జనాలు చెప్పండి ఏం బయట పెడతాం. ఈ రెండు ఇద్దరు కలిసి బయట పెట్టి ఆ బనకచెర్లను ఆపండి. పుట్టినే ఒకళ్ళ మీద ఒకళ్ళ బురదలు కోవడానికి కాకుండా బనకచెర్లని ఆపడానికి ఉపయోగపడే కాగితాలను బయట పెట్టండి. బయట పెట్టి ముందు దాన్ని ఆపండి. మీరిద్దరు కొట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వమాకండి, ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇవ్వమాకండి. దమ్ముంటే పెట్టమని సవాల్ ఇచ్చినండి, పెట్టండి. ముఖ్యమంత్రి గారు పెట్టి మొత్తం బనకచెర్ల పైన ఉన్నదేదో బయట పెట్టండి, ఇప్పండి, మూట ఇప్పండి, మూటలో కాగితాలు ఏమన్నా చూపించండి, కేసీఆర్ సంతకం ఆడబెట్టండి చెప్పండి. పెడితే వాళ్ళని తెలంగాణ ప్రజలు నిలదీస్తారు కదా, నువ్వు సంతకం పెట్టి నాటకాలు ఆడుతున్నావు అని. లేదా ఆయన సంతకం పెట్టలేదంటే ఇద్దరు కలిసిపోయి పోరాటం చేయండి ఢిల్లీలో. ఇది రైట్. వెలుగు పేపర్ 3.5 లక్షల టన్నుల యూరియా వెంటనే పంపండి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్కు తుమ్మల లేఖ. జులై కోట 1.60 లక్షల టన్నులు, గత 3 నెలల్లో బ్యాలెన్సు 1.94 లక్షల టన్నులు ఇవ్వండి. రామగుండంలోనూ ఆర్ఎఫ్సిఎల్ నుంచి రాష్ట్రానికి కోటా పెంచాలని విజ్ఞప్తి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న జేపీ నడ్డాకి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి లెటర్ రాసిండు. యూరియా కొరత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున. ఆ యూరియా మన రాష్ట్రానికి కేటాయించాల్సిన 3.5 లక్షల టన్నుల యూరియాలో 1,60,000 టన్నులే ఇచ్చారు. ఇంకా 1.95 లక్షల టన్నులు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఇప్పించండి, రైతులు ఇబ్బంది పడతారు తెలంగాణ. కానీ తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి ఇద్దరికి, అదే జేపీ నడ్డాకు కూడా లెటర్ రాసిండు. మరి ఆ లెటర్ పైన ఏ మేరకు స్పందించరు. 1.94 లాక్స్ టన్నులు ఉందట పెండింగ్, అది ఇప్పించండి. ఇప్పటికే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చింది కథ. దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. గతంలో ఎట్టుండేది ఇప్పుడు ఎట్టుందని. ఇత్తనాలకి యూరియా కోసం లైన్లు కట్టి గంటల లైన్లలో నిలబడి చివరకు దొరకని పరిస్థితి కూడా చాలా చోట్ల జరుగుతుందట. దాన్ని నివారించి కాస్త మీరు కేంద్రం అవసరమైతే ఢిల్లీకి పోండి. ఈడ కూర్చొని లెటర్లు కాకుండా ఢిల్లీ పోయి అవసరమైతే ప్రజల కోసం కాబట్టి తప్పులేదు, 2 రోజులు ఆడ కూర్చొని అయినా ఆ 1.94 లాక్స్ టన్నులు ఏదైతుందో ఆ యూరియాని తెప్పిస్తే కొంత రిలీఫ్ అయింది. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకొని. థ్యాంక్ యూ.